స్టోరీలు అనేక మామిడి రైతులకు కానీ ఇట్లాంటి వరి కానీ ఇట్లాంటి అనేకం చేశా. ప్రతిసారి నా కళ్ళకు కనబడేటటువంటిది దోపిడీకి గురయ్యేటటువంటిది రైతు యొక్క ఆ బలహీనతని క్యాష్ చేసుకుంటారు. ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు లారీలో సరుకు తెచ్చేశాడు, తెచ్చాక లారీ వాడు ఏమంటుంటాడు, నువ్వు అన్లోడ్ చేస్తే నేను వెళ్ళాలి, నువ్వు అన్లోడ్ చేస్తే నేను వెళ్ళాలి. ఒక రోజు కిరాయిగా లెక్కేడు అతను. ఒక లారీకి రోజు కిరాయి అంటే బోల్డ్ అంతా అడుగుతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో ఉందండి, విజయవాడ ఏది మన మైలవరం నుంచి విజయవాడ తెచ్చాడు అనుకుందాం, ధాన్యం దించేసి వెళ్ళిపోయి నేను ఇంకో 4 లోడ్లు వేసుకోవాలంటాడు. ఇక్కడ ఆ టైంలో వీళ్ళు పేచీ పెడతారు, తాళంటారు, అదంటారు, ఇదంటారు. ఇక్కడేమో లారీ యజమానేమో లారీ డ్రైవర్ ఏమో నాది దించేసుకో అంటాడు. అక్కడ వ్యాపారస్తుడేమో ఈ వంక పెడతా ఉంటాడు, అబ్జెక్షన్. ఆ టైంలో తగ్గించుకో అని చెప్తారు. ఇదంటే తప్పుడు తేడా ఉందయ్యా, తప్పదు, తాలెట్ అవుతుంది, అట్టవుతుంది. రైతుకి తెలుసు అది అబద్ధమని, వ్యాపారస్తుడికి తెలుసు అది అబద్ధమని. లారీ డ్రైవర్ ఏం చేయాలో తెలియదు, తనకి ఇదొక్కదాంతోనే బతకలేడు. అతను 4 లోడ్లు వేసుకుంటేనే అతను బతకగలడు. కాబట్టి అది మీరు చూసుకొని నా తొందరగా దించేసుకోండి అంటాడు. ఈ తొందరపాటు ఏదైతే ఉంటుందో ఈ టెన్షన్ పెట్టడం అన్నమాట. ఏది దించుకుంటావు లేదా లారీ డ్రైవర్. అదే సందర్భంలో తగ్గించుకుంటావు లేదా